శౌర్యని మేము అరెస్ట్ చేసి తీసుకురాలేదు, వెళ్ళండమ్మా వెళ్ళండని పోలీసులు అరుస్తూ ఉండటంతో, చూడండి నేనెవరో మీకు అర్థం కావటం లేదు. మీకు రఘురాం గారు తెలుసా? రఘురాం గారికి ఒక కూతురు ఉందన్న విషయం తెలుసా? ఆ కూతురు ఎవరో కాదు నేనే. మీరు మా ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకువచ్చి మేము అరెస్ట్ చేయలేదు, ఇక్కడికి తీసుకురాలేదని చెప్తున్నారు. నేను వెళ్ళి మా నాన్నని తీసుకువస్తాను, అప్పుడు మీరు ఉండరు, ఈ పోలీస్ స్టేషన్ ఉండదు. మా వారిని మర్యాదగా నాకు అప్పజెప్పారా సరే, లేకపోతే మా నాన్నే ఇక్కడికి వస్తాడంటూ రామలక్ష్మి గట్టి వార్నింగ్ ఇచ్చి పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వస్తుంది. వెంటనే ఆ ఇన్స్పెక్టర్ మినిస్టర్కి కాల్ చేసి వాసుదేవ్కి ఫోన్ ఇవ్వమని చెప్తాడు. సార్ ఏంటి ఆ రామలక్ష్మి రఘురాం గారి కూతురా? ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఆ రఘురాం ఇక్కడికి వచ్చాడంటే మా పోలీస్ స్టేషను ఉండదు, మేము కూడా ప్రాణాలతో ఉండం సార్. ఆ రామలక్ష్మి మరి వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది, నాకు ముందే చెప్పాలి కదా అని నిలదీస్తూ ఉంటే, ఏయ్ అక్కడ రఘురాం అయితే ఇక్కడ వాసుదేవ్, ఏమీ జరగదు, నువ్వు భయపడకయ్యా, నేను చూసుకుంటాను అని వాసుదేవ్ ఫోన్ పెట్టేస్తాడు. అసలు శౌర్య ఎక్కడ ఉంటాడమ్మా అని రవీంద్ర చాలా బాధపడుతూ ఉంటే, అప్పుడే వాసుదేవ్ దగ్గర నుంచి రామలక్ష్మికి ఫోన్ కాల్ వస్తుంది. రామలక్ష్మియే కదా, నీకు నీ భర్త శౌర్య కావాలి కదా అని వాసుదేవ్ అడుగుతూ ఉంటే, నువ్వెవరని రామలక్ష్మి అంటుంది. నేనెవరో నువ్వు తర్వాత తెలుసుకుందువు. నీకు కనుక నీ భర్త ప్రాణాలతో కావాలంటే నీ దగ్గర ఉన్న తాళపత్ర గ్రంథాలను తీసుకొని నేను చెప్పిన ప్లేస్కి రా, లేకపోతే నీ భర్త ప్రాణాలతో ఉండడు అని వాసుదేవ్ వార్నింగ్ ఇవ్వటంతో, లేదు నువ్వు చెప్పిన ప్లేస్కి నేను తాళపత్ర గ్రంథాలను తీసుకొని వస్తాను, మా ఆయన్ని ఏమీ చేయకంటూ రామలక్ష్మి ఫోన్ పెట్టేసి, మావయ్య ఆయన్ని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది, మీరు కంగారు పడకండి, ఇంటికి వెళ్ళండి మావయ్య అని రామలక్ష్మి ధైర్యం చెప్పి బయలుదేరుతూ ఉంటుంది. మావయ్య ఈ చారు అబద్ధాలు చెప్తోందని శ్రీను ఎంత చెప్పినా కూడా, చూడండి ఇప్పుడు ఒకరికి న్యాయం చేస్తే ఇంకొకరు అన్యాయం అయిపోతారు, ఇలాంటి విచిత్రమైన కేసుని నేను ఎక్కడా చూడలేదు, ఎవరికి న్యాయం చేయాలో అర్థం కావటం లేదు అని రఘురాం అంటే, చూడండి పెద్దనాన్న, నేనెందుకు నా మానంపై ఇలా నిందలు వేసుకొని మాట్లాడతాను? శ్రీనుబావుని నేనేమైనా అడవిలోకి తీసుకువెళ్ళమని చెప్పానా అని చారు అంటుంది. అయ్యో ఆద్య అనుకొని నీ చేయి పట్టుకొని వెళ్ళాను మావయ్య అంతే, నేను చారు అనుకోలేదు అని శ్రీను అంటే, అలాగే ఆద్య అనుకొని ఆ పండ్లు తిన్న తర్వాత చారుని అలా జీవితం నాశనం చేసేశాడు. ఆద్య అనుకునే ఆ మత్తులో అలా చారు జీవితం నాశనం చేసేసి ఇప్పుడు ఏమీ తెలియదంటే ఎలా? ఇప్పుడు ఆద్య చెయ్యి అనుకొనే పట్టుకొని తీసుకువెళ్ళాను అనుకున్నవాడు అక్కడ తప్పు చేసి కూడా ఇప్పుడు తప్పు చేయలేదని ఇలా మాట్లాడుతున్నాడు. మా చారుకి న్యాయం చేయరా అని పార్వతి అంటే, ఇక పద్మ, వెంకట్రావు, బామ్మ అందరూ కూడా ఈ చారు కావాలనే మన శ్రీనుని తన సొంతం చేసుకోవటం కోసం ఇలా మాట్లాడుతోందని చెప్తూ ఉంటారు. అయితే నేను చచ్చిపోతాను, ఇంత నిందలు పడిన తర్వాత నేనెందుకు ప్రాణాలతో ఉండాలంటూ చారు పరుగులు పెడుతూ రోడ్డుపై వెళ్తూ ఉంటుంది. ఒక కారు వచ్చి యాక్సిడెంట్ చేయబోతూ ఉంటే శివరాం పరిగెత్తుకుంటూ వచ్చి చారుని కాపాడేస్తాడు. చూడు చారు, నీకు న్యాయం చేస్తాడు, మా అన్నయ్య ఎవరికీ కూడా అన్యాయం చేయడు, ముందు రా అని నచ్చచెప్పి మళ్ళీ ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు. అవును రా చారు అంటూ పార్వతి అలివేలు కూడా బతిమ్లాడి చారుని ఇంటికి తీసుకొస్తూ ఉంటారు.